రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశం కాబోతోంది. ప్రభుత్వ పథకాలకు నిధుల సమీకరణ, ఉద్యోగుల జీతాల చెల్లింపులతో పాటు పాలనాపరమైన అంశాలపై చర్చించనుంది. ఇక ఇవాల్టితో సీఎస్ రాజీవ్ శర్మ పదవీకాలం కూడా ముగుస్తుండటంతో కొత్త సీఎస్ ఎంపికపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. నెల రోజుల విరామం తర్వాత ఇవాళ సమావేశమవుతోంది రాష్ట్ర కేబినెట్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో పాలనాపరమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అలాగే పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర నిర్ణయం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వానికి తగిన ఆదాయంపై డిస్కస్ చేయనుంది మంత్రివర్గం. 1 తారీఖు దగ్గరకు వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపుపైన ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. సీఎస్ రాజీవ్ శర్మ టర్మ్ ముగుస్తుండటంతో ఆయన ప్లేస్ లో ఎవరిని నియమించాలన్న దానిపైన క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖలపై పడే ప్రభావాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. నోట్ల రద్దు తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయని, అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి వెంటనే యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఈ పేమెంట్ సిస్టమ్ ను మరింతగా ప్రోత్సహించేందుకు 5 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు సీఎం. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ చంద్ర, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ లకు కమిటీలో చోటు కల్పించారు. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై కేబినెట్ భేటీలో వివరంగా చర్చించేందుకు వీలుగా అన్ని శాఖలపై సమగ్ర నివేదికలను తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచించారు సీఎం. ఫిజికల్ కరెన్సీతో సంబంధం లేకుండా వీలైనంత తక్కువ సమయంలో ఈ పేమెంట్స్ వ్యవస్థను విస్తృతంగా వినియోగంలోకి తేవాలని సీఎం నిర్ణయించారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేబినెట్ సమావేశం అప్డేట్స్ ఏంటి? భేటీకి ఎవరెవరు అటెండ్ కానున్నారు? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులు, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాల మీద కేబినెట్లో ఈరోజు చర్చిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం నిన్న సాయంత్రం తీసుకుంది. హైదరాబాదును క్యాష్లెస్ ప్రాంతంగా, అంటే పెద్ద నోట్లు రద్దయ్యాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడ కూడా క్యాష్లెస్ నగరాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకే మన ప్రభుత్వం కూడా క్యాష్లెస్ నగరంగా హైదరాబాద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్న సాయంత్రం 5 సభ్యులతో కూడా ఒక కమిటీని నియమించింది. వారు మరి కాసేపట్లో కేబినెట్ సమావేశానికి కూడా అటెండ్ అయ్యి ఆ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నివేదికను ఇస్తారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో చర్చిస్తారు. హైదరాబాద్ను క్యాష్లెస్ ప్రాంతంగా, నగరంగా ఎలా రూపొందించాలనేటువంటి విషయాల మీద కేబినెట్లో చర్చిస్తారు. ఒక ప్రాంతాన్ని అవసరమైతే ఎంపిక చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు, ఎగ్జాంపుల్గా చూస్తే నల్ల బిల్లు కావచ్చు, లేదంటే కరెంటు బిల్లు కావచ్చు, ఆస్తి పన్నులు కావచ్చు, మిగతా ఏదైనా బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి వాటిని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ నగదు రహిత కార్యకలాపాలు కొనసాగిస్తే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అట్లా పైలట్ ప్రాజెక్టు ద్వారా మొత్తం భవిష్యత్తులో కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు ద్వారా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి ఈ కేబినెట్ సమావేశం తర్వాత కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి ఏ విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి విషయాల మీదనే ప్రధానంగా చర్చిస్తుంది. తర్వాత క్యాష్లెస్కు, ఎందుకంటే ఎక్కువ మంది చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఏ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలనేటువంటి, వారికి ఏ విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలనే దాని మీద కూడా చర్చిస్తారు. తర్వాత భవిష్యత్తులో కూడా జిల్లా కేంద్రాల్లో కూడా నగదు రహిత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే సిఎస్ అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ఒక శిక్షణా శిబిరాలాగా ప్రజలకు ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్ను ఎంపిక చేసి హైదరాబాద్లో నగరంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని నగదు రహిత లావాదేవీలు కనుక చేస్తే తర్వాత మిగతా అన్ని చోట్ల కూడా ఈ ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. చాలా చోట్ల ఆయా శాఖల్లో
తక్కువ ఆదాయం పడిపోయింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నష్టపోతుందని చెప్పి ఇప్పటికే కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కాబట్టి ఒకవైపు ఆదాయ మార్గాలు పెంచుకోవాలి, మరొక వైపు ప్రజలు కూడా ఇబ్బందులు కలగకుండా చూడాలి అనేటువంటి విషయాల మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ పెద్ద నోట్ల వ్యవహారం తర్వాత ప్రజల ఇబ్బందుల మీద పూర్తి స్థాయిలో కేబినెట్ చర్చిస్తుంది. తర్వాత ఈ నెల చివరితోటి సిఎస్ రాజు శర్మ పదవి కాలం కూడా ముగుస్తుంది. కాబట్టి కొత్త సిఎస్ దాదాపు ఇప్పటికే ప్రదీప్ చంద్రను, ప్రస్తుతానికి రెవెన్యూ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రదీప్ చంద్రని దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కమిటీ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ వేసినటువంటి కమిటీ ఈరోజు క్యాబినెట్లో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ మీద పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ను నగదు రహిత లావాదేవీల కేంద్రంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.